అందరికీ నమస్తే. ఈరోజు మనం మన విశ్వానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనిలోని ప్రశ్నల సరళిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా దీనిలో వచ్చేటటువంటి ప్రశ్నలకు సంబంధించి అత్యధిక మార్కులు పొందేటటువంటి నైపుణ్యాల గురించి మాట్లాడుకుందాం. మన విశ్వం అనేది ప్రధానంగా సూర్యుడు మరియు సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల యొక్క కలయికగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మొత్తం క్షుణ్ణంగా కూలంకషంగా ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విశ్వంలో అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయని, ఈ అనేక నక్షత్రాల యొక్క సముదాయాన్ని మనం ఒక గెలాక్సీ అనేటటువంటి టెర్మినాలజీతోటి సూచిస్తున్నాం. ఇక్కడ సూర్యుడు అనేటటువంటి నక్షత్రం మనకు రెగ్యులర్గా కనిపించేటటువంటి ఈ నక్షత్రం గెలాక్సీకి చెందినటువంటి ఒక నక్షత్రంగా మనం పరిగణిస్తే, ఈ సూర్యుడు అనేవాడు పాలపుంత అనేటటువంటి గెలాక్సీకి సంబంధించినటువంటి ఒక నక్షత్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే పాలపుంత అనేటటువంటి గెలాక్సీలో ఉండేటటువంటి ఒక నక్షత్రంగా ఇక్కడ సూర్యుని మనం పరిగణిస్తాం. ఇక్కడ సూర్యునికి సంబంధించి ఈ మరొక కోణంలో కనుక దీన్ని పరిశీలిస్తే, భూమికి మరియు సూర్యునికి మధ్య ఉండేటటువంటి దూరం మీద మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ అత్యధిక ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఏరియా కూడా మనం ఇక్కడ దీన్ని పరిగణించుకోవచ్చు. ఇక్కడ మనకు అత్యంత సమీపంలో ఉండేటటువంటి నక్షత్రంగా మనం సూర్యుని కనుక పరిశీలిస్తే, ఇక్కడ సూర్యునికి మరియు భూమికి మధ్య ఉండేటటువంటి ఈ దూరాన్ని 150 బిలియన్ మీటర్లుగా మనం పరిగణిస్తాము. దీన్ని మరొక రూపంలో చెప్పాలంటే 1.5 × 10⁻11 మీటర్స్గా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ డిస్టెన్స్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మనం చదివినటువంటి ప్రమాణాలలోనే అక్కడ క్వశ్చన్లో ఉండేటటువంటి ఆప్షన్స్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ మనం మీటర్లలో ఆప్షన్స్ తీసుకున్నాం కాబట్టి ఈ మీటర్లనే ఆప్షన్ అక్కడ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ పరిస్థితులలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, వీటిని కిలోమీటర్లలో ఎంత పరిగణిస్తారు లేదా మీటర్లలో ఎంత పరిగణిస్తారు, దీనికి సంబంధించినటువంటి వివిధ రూపాల మీద మనం కొంత ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఉంటుంది. సో సూర్యుడు మనకు అత్యంత సమీపంగా ఉంటాడు, భూమికి అత్యంత సమీపంగా ఉండేటటువంటి ఒక నక్షత్రం కాబట్టి ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని మనం ఇక్కడ 150 బిలియన్ మీటర్లుగా పరిగణిస్తాము. దీన్నే మరొక రూపంలో 1.5 × 10⁻11 మీటర్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాంతి కిరణాలు భూమికి ఎంత వేగంతో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశంలో కూడా మనం గతంలో పలు ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది 3 × 10⁻5 km/s వేగంతో ఇవి భూమి వైపుకు ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా కాంతి కిరణాలకు ఉండేటటువంటి వేగంతో ఈ సూర్యుని యొక్క కాంతి కిరణాలు ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీని యొక్క విలువ 3 × 10⁻5 km/s మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని ఒకవేళ మీటర్స్లలో కనుక పరిగణించినట్లయితే సెకనుకి 3 × 10⁸ మీటర్స్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది అంటే, మనం చెప్పుకునేటటువంటి అంశము కిలోమీటర్లలో ఉన్నప్పుడు ఎగ్జామినర్ దీన్ని కొంచెం లోతులో దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవకాశాన్ని కనుక తను పరిశీలించినట్లయితే కిలోమీటర్స్కి బదులుగా మీటర్స్ని అడిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే దీన్ని 3 × 10⁸ మీటర్స్/సెకండ్గా మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా కాంతి కిరణాలు అనేది సూర్యుడి నుంచి భూమికి 3 × 10⁵ km/s వేగంతో ఇవి ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశంలో ఇక్కడ ఒకవేళ వేగాన్ని మీటర్లలో అడిగితే ఈ రకమైనటువంటి పరిశీలన మనం గుర్తుంచుకోవాలి. దీనికి ప్రధానంగా మనల్ని మనం సన్నద్ధం చేసేటప్పుడు ఫిజికల్ సైన్స్లో దాదాపుగా వచ్చేటటువంటి స్థిర విలువలన్నింటినీ సాధ్యమైనన్ని వేరే విలువలకు మార్చి వాటిని ముందే మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఏ రూపంలో ఇచ్చినా కూడా మనం ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నక్షత్రాలు అనేవి వాస్తవానికి స్వయం ప్రకాశకాలుగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వీటిని కాంతి జనకాలుగా మనం పరిశీలించవచ్చు. అంటే వీటి నుంచి కాంతి అనేది స్వతసిద్ధంగా వెలువడుతుంది కాబట్టి వీటిని మనం నక్షత్రాలను కాంతి జనకాలుగా లేదా స్వయం ప్రకాశకాలుగా మనం పరిగణిస్తాం. అయితే సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఈ గ్రహాలు భూమి, శుక్రుడు, గురుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా స్వతసిద్ధంగా ప్రకాశించేటటువంటి నేచర్ని కలిగి ఉండవు. ఇవి కేవలం సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఈ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ప్రకాశిస్తాయి కాబట్టి
ఇక్కడ ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా మరియు స్థిరంగా ప్రకాశించేటటువంటి వస్తువులుగా మనం గ్రహాలను పరిగణించాల్సి వస్తుంది. అంటే నక్షత్రాల యొక్క కాంతి కాస్త హెచ్చు తగ్గులకు లోనవుతుంది. దీన్నే మనం మినుకుమంటూ ప్రకాశిస్తాయి అనేటటువంటి అంశంలో గుర్తుంచుకుంటే, గ్రహాలు అనేవి వీటి యొక్క కాంతి స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా స్థిరంగా ప్రకాశించేటటువంటి వస్తువుల్ని మనం ఇక్కడ గ్రహాలుగా పరిగణిస్తాము. ఇందాక చెప్పుకున్నట్లుగా నక్షత్రాలు అనేవి మనకు స్వయం ప్రకాశకాలుగా లేదా కాంతి జనకాలుగా పరిగణించబడతాయి. గ్రహాలు అనేవి స్వయం ప్రకాశకాలు కావు, ఇవి కాంతి జనకాలుగా ప్రవర్తించవు. తర్వాత విశ్వానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక భావనగా సౌర కుటుంబము లేదా సూర్య కుటుంబం అనేటటువంటి అంశాన్ని తీసుకుంటాం. ఇక్కడ సూర్య కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేటటువంటి అంశంలో ఇక్కడ మనకు ప్రశ్న వచ్చేటటువంటి దాఖలా ఉంటుంది. దేన్ని సూర్య కుటుంబం అంటారు అనేటటువంటి ఓరియంటేషన్లో కాకుండా సూర్య కుటుంబంలో లేనిదేది లేదా సూర్య కుటుంబంలో ఉండేదేది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ప్రధానంగా సూర్య కుటుంబం అంటే సూర్యుడు మరియు అతని చుట్టూతో తిరిగేటటువంటి గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూతో తిరిగేటటువంటి ఉపగ్రహాలు మరియు ఏదైనా రెండు గ్రహాల మధ్యలో పరిభ్రమించేటటువంటి ఆస్ట్రాయిడ్స్, వీటిని గ్రహ శకలాలుగా భావిస్తాం మనం. అంటే గ్రహాల నుంచి వెలువడేటటువంటి మొక్కలు లేదా గ్రహ శకలాలుగా వీటిని భావిస్తే ఆస్ట్రాయిడ్స్ మరియు సూర్యుని చుట్టూతో తిరిగేటటువంటి తోకచుక్కలు, వీటన్నిటినీ కలిపి మనం సౌర కుటుంబం లేదా సూర్య కుటుంబంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. సూర్య కుటుంబం అంటే ప్రధానంగా సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు, ఆ గ్రహాలకు ఉండేటటువంటి ఉపగ్రహాలు, అక్కడ ఉండేటటువంటి ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు, వీటన్నిటి యొక్క కలయికగా మనం సౌర కుటుంబం అనేటటువంటి ఒక వ్యవస్థ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ప్రధానంగా సౌర కుటుంబంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల మీద మనకు చాలా క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు మనం ఇక్కడ చూడవచ్చు. అత్యంత దగ్గరగా ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ బుధ గ్రహాన్ని చూస్తే, దూరంగా ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ నెప్ట్యూన్ గ్రహాన్ని చూసుకుంటాం. ఇక్కడ అతిపెద్ద గ్రహంగా మనం గురుగ్రహాన్ని చూస్తాము, జూపిటర్ అని చెప్పేసి అని ఒక ఇంగ్లీష్ టెర్మినాలజీ తీసుకుంటాం. గ్రహాలన్నింటిలోకి అత్యధిక చిన్నది లేదా తక్కువ పరిమాణం ఉండేటువంటి గ్రహంగా ఇక్కడ మనం బుధుడు లేదా మెర్క్యూరీని మనం ఇక్కడ పరిగణిస్తాము. సూర్యుడి నుంచి గరిష్ట దూరంలో ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుంటాం. కనిష్ట దూరంలో ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ బుధ గ్రహం గురించి మాట్లాడుకుంటాం. ప్రధానంగా గ్రహాలు ఎన్ని అనేటటువంటి అంశాన్ని కనుక మనం బేరీజు వేసుకుంటే 2006 సంవత్సరానికి పూర్వం వరకు మనం 9 గ్రహాలుగా చెప్పుకోవాల్సి వచ్చేది. 9 గ్రహాలను మనం పరిశీలించే వాళ్ళం. 2006 ఆగస్టు తర్వాత నుంచి ఇక్కడ గ్రహాలు అనేది కేవలం 8గానే మనం పరిగణించాల్సి వస్తుంది. అంటే ఆప్షన్స్లలో 8, 9 ఉన్నప్పుడు ఖచ్చితంగా 8నే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 2006కు పూర్వం గ్రహాలు ఎన్ని అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సందర్భంలో మాత్రమే 9 గ్రహాలను మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ తీసివేయబడినటువంటి గ్రహంగా మనం ప్లూటో గ్రహాన్ని చూస్తాము. ఎందుకు ప్లూటో గ్రహాన్ని తీసివేశారు అంటే దానికి సాధారణంగా గ్రహానికి ఉండవలసినటువంటి ద్రవ్యరాశి లేదని, ఇది మరుగుజ్జు గ్రహంగా ఉందని, అదేవిధంగా ఇది నెప్ట్యూన్ యొక్క కక్షను కొంత ఇంటరప్ట్ చేస్తోంది అనేటటువంటి ఉద్దేశంతో దీనికి గ్రహం యొక్క హోదాను తగ్గించేశారు. 2006 తర్వాత నుంచి మనం పరిగణించాల్సినటువంటి గ్రహాల సంఖ్య కేవలం 8 మాత్రమే. ఇక్కడ గ్రహాలకు సంబంధించి మరికొన్ని ప్రశ్నాంశాలు వచ్చేటటువంటి అంశాలలో భాగంగా అతిపెద్ద గ్రహం ఏమిటి, అతి చిన్న గ్రహం ఏమిటి, ఇక్కడ సూర్యుడి నుంచి గరిష్ట దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి, అదేవిధంగా కనిష్ట దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి, ఈ ఓరియంటేషన్లో ప్రశ్న రావచ్చు. లేదా దీన్ని మరొక ఓరియంటేషన్లో అడగగలిగితే క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ రకమైనటువంటి సత్యము లేదా అసత్యమైనటువంటి కాన్సెప్టులో కనుక క్వశ్చన్ వస్తే వాటికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానము లేదా పూర్తి అవగాహన మనకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈ కొన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఈ ప్రశ్నలు వచ్చేటటువంటి సందర్భాలలో సిలబస్ని ప్రధానంగా కంప్లీట్ చేయడంతో పాటుగా ప్రశ్నల సరళిని కూడా మనం బేరీజు వేసుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ని సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ గ్రహాలకు సంబంధించినటువంటి మరికొన్ని పాఠ్యాంశాలలో ప్రశ్నలు వచ్చేటటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏంటి, దీనికి సంబంధించి గతంలో చాలాసార్లు ప్రశ్న అడగడం జరిగింది. ఉపగ్రహాలు లేని గ్రహాలుగా మనం బుధుడు మరియు శుక్రుడు గురించి చెప్పుకుంటాం.
అదేవిధంగా అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు ప్రశ్న వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహంగా మనం ఇక్కడ శని గ్రహం గురించి చెప్పుకుంటాము. అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం మనం ఇక్కడ శని గ్రహం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ బేరీజ్ వేసుకోవాలి. క్రింది వానిలో అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహము ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న పడితే మనకి ఇక్కడ శని గ్రహాన్ని చెప్పుకుంటాము. గ్రహాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాల సంఖ్యను కనుక మనం పరిశీలించినట్లయితే శని గ్రహానికి 53 గరిష్టంగా ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య. అదేవిధంగా బృహస్పతికి 50 ఉపగ్రహాలు ఉన్నట్లుగా, యురేనస్కి ఇక్కడ 27 ఉపగ్రహాలు ఉన్నట్లుగా మనకు గణాంకాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వీటిని వరుస క్రమంలో అమర్చండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు ప్రశ్న రావచ్చు. దీని ప్రకారము శని మొదటి ప్లేస్లో ఉన్నట్టుగా అత్యధికమైనటువంటి ఉపగ్రహాల సంఖ్యతో కనుక చూసినట్లయితే ఇక్కడ శని అనేది మొదటి ప్లేస్లో, బృహస్పతి అనేది రెండవ ప్లేస్లో, యురేనస్ అనేది మూడవ ప్లేస్లో, నెప్ట్యూన్ అనేది నాలుగో ప్లేస్లో, తర్వాత వచ్చేది కుజగ్రహము నెక్స్ట్ ప్లేస్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో దీన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమైనటువంటి క్రమంలో మనం ప్రశ్నను చూడవచ్చు. లేదా అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహము ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న రావచ్చు. లేదా ఒకవేళ అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహము శని గ్రహం కాగా దీని తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ప్రధానంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక మనం బేరీజ్ వేసుకుంటే గరిష్టంగా ఉన్నటువంటి అంశాలలో కేవలం అత్యధికంగా ఉన్నటువంటి దాన్నే బేరీజ్ వేసుకోకుండా టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ వరకు కూడా మనం ఐడెంటిఫై చేసుకునేటటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఈ రకమైనటువంటి బిట్లు ఏ మాడ్యులేషన్లో వచ్చినా కూడా మనం దాన్ని ఆన్సర్ చేసుకోవచ్చు. ప్రధానంగా బుధగ్రహానికి, శుక్రగ్రహానికి ఉపగ్రహాలు లేవు అనేటటువంటి అంశంలో ప్రశ్న మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహము లేదా రెండవ స్థానంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ పరిభ్రమణ కాలానికి సంబంధించి అంటే గ్రహము సూర్యుని చుట్టూతో తిరగడానికి ఎంత సమయాన్ని అయితే తీసుకుంటుందో దాన్ని మనం పరిభ్రమణ కాలంగా పరిగణిస్తాం. ఇక్కడ బుధగ్రహం అనేది సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ వేగంతో తిరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. ఇక్కడ గ్రహాలకు సంబంధించినటువంటి ఈ పరిభ్రమణ కాలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని మనం కనుక పరిశీలనలోకి తీసుకుంటే సూర్యుడి నుంచి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు అత్యధిక వేగంతో తిరుగుతాయని, అదేవిధంగా సూర్యుడి నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క పరిభ్రమణ కాలము ఎక్కువ అవుతుంది, ఈ సమయంలో దాని యొక్క పరిభ్రమణ వేగం అనేది తక్కువ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే బుధగ్రహానికి అత్యంత తక్కువ పరిభ్రమణ కాలం ఉన్నట్లుగా మనం ఇక్కడ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని యొక్క విలువ 88 రోజులకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ అన్నిటికీ సంబంధించిన పరిభ్రమణ కాలాలు మనకు అవసరం లేకున్నా కూడా దూరం పెరుగుతున్న కొద్దీ వీటి యొక్క ఈ పరిభ్రమణ కాలం అనేది పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకుంటే నెప్ట్యూన్ గ్రహానికి మిగిలిన గ్రహాలతో పోలిస్తే అత్యధిక పరిభ్రమణ కాలం ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అతి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిందిగా బుధ గ్రహాన్ని మనం ఇక్కడ పేర్కొంటే అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహంగా మనం ఇక్కడ నెప్ట్యూన్ని చూస్తాము. భూమికి సంబంధించి ఈ పరిభ్రమణ కాలం యొక్క విలువ 365 రోజులు అని చెప్పేసి మనకు ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది. ఇక్కడ వస్తేనేమో పరిభ్రమణ కాలానికి సంబంధించినటువంటి ప్రశ్నాంశాలను మనం ఈ ఏరియా నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఉపగ్రహాల సంఖ్యకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రశ్నావళిలో మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి క్రమంలో వాటి యొక్క మార్గాన్ని మనం కక్షలుగా పరిగణిస్తాము. ఈ కక్షలు అనేవి మనకు కంటికి కనిపించినటువంటి ఊహాజనితమైనటువంటి మార్గంగా లేకపోతే రేఖలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూతా దీర్ఘ వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తాయి. తర్వాత ఈ ఉపగ్రహాలు కూడా గ్రహాల చుట్టూతా దీర్ఘ వృత్తాకార మార్గంలోనే ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వృత్తానికి దీర్ఘ వృత్తానికి సంబంధించినటువంటి భేదాలను కనుక మనం గమనిస్తే వృత్తంలో దాని యొక్క కేంద్రం నుంచి వృత్త పరిధి వెంబడి ఏ బిందువును చూసినా కూడా సమాన దూరంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ దీర్ఘవృత్తానికి సంబంధించి అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
అంటే వృత్తాన్ని కనుక మనం కొంత సాగదీసినట్లయితే అది దీర్ఘవృత్తాకారానికి మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఈ ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అనేవి ఏ ఏ గ్రహాల మధ్యలో ఉంటాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో ప్రశ్నలు వచ్చినాయి. దీనికి సమాధానంగా మనం కుజగ్రహాన్ని, మార్స్ గ్రహాన్ని, అదేవిధంగా బృహస్పతి గ్రహాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కుజునికి మరియు బృహస్పతికి మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రస్తుతం మనం భూమి నుంచి, భూమి వంటి ఈ ప్రాణులు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి అన్వేషణను మనం చేపట్టినటువంటి ఈ అంశాలు మనకు గుర్తుండే ఉంటాయి. ఇక్కడ ప్రాణులు జీవించడానికి అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ఏకైక గ్రహంగా మనం భూమిని పరిగణిస్తాము. అయితే రాబోయే సంవత్సరాలలో ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మానవ మనుగడ కష్టమయ్యేటటువంటి పరిస్థితులలో భూమిని పోలినటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటటువంటి అంశాలలో మనం పరిశీలన చేస్తూనే ఉన్నాం. ఒకవేళ భూమి మీద మానవ మనుగడ వీలయ్యేటటువంటి పరిస్థితి లేని సందర్భాలలో ఆయా గ్రహాల మీదకి మానవులను తీసుకువెళ్ళి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని నివాసాన్ని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులను ప్రస్తుతం శాస్త్రవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశీలిస్తున్నటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత శుక్రగ్రహానికి సంబంధించి ఒక అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే అతి దట్టమైనటువంటి మేఘాలతో కప్పబడి ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ శుక్రగ్రహాన్ని చూసుకుంటాము. అదేవిధంగా కిలోమీటర్ల మేరకు మందం ఉండేటటువంటి మంచు పొరలతో కప్పబడి ఉండేటటువంటి ఒక గ్రహంగా మనం ఇక్కడ శనిగ్రహాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ప్రాణులు జీవించడానికి వీలయ్యే పరిస్థితులు ఉండేటటువంటి గ్రహంగా మనం భూమిని పరిగణిస్తాము. అదేవిధంగా దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండేటటువంటి గ్రహంగా శుక్రగ్రహాన్ని పరిగణిస్తాము. అదేవిధంగా కిలోమీటర్ల మందము కలిగినటువంటి మంచు పొరలతో కప్పబడి ఉండేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ శనిగ్రహాన్ని పరిగణిస్తాము. తర్వాత కుజగ్రహానికి సంబంధించి కొన్ని పరిశీలన కనుక చేసినట్లయితే ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడినటువంటి వాతావరణం కలిగి ఉండి రాళ్ల మధ్య జీవం ఉండడానికి అవకాశం ఉందని భావిస్తున్నటువంటి ఒక గ్రహంగా మనం ఇక్కడ కుజగ్రహాన్ని గురించి చెప్పుకుంటాము. మార్స్ అని చెప్పేసి అంటాము. దీని మీదకి భారత్ కూడా ఒక రోవర్ని పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మంగళయాన్గా పరిగణిస్తున్నాం. 2013లో ఈ మంగళయాన్ యాత్రను చేపట్టినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది 2014లో ఈ మంగళయాన్లో భాగంగా విడిచిపెట్టినటువంటి మార్స్ ఆర్బిటార్ మిషన్ 2014లో అంగారక కక్షలోకి చేరి అంగారక గ్రహానికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా జీవించడానికి అవకాశం ఉండేటటువంటి ఒక గ్రహంగా కుజగ్రహాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటి పలు పరిశీలనలు మరియు పరిశోధనలు జరుపుతున్నటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే భూమి తర్వాత జీవించడానికి అవకాశం ఉండేటటువంటి మరొక గ్రహంగా ఇక్కడ మనం అంగారకుని గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి చలనాల మీద మనకు ప్రశ్న వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ గ్రహాలు అనేవి 2 రకాలైనటువంటి చలనాలను కలిగి ఉంటాయి. ఇవి సూర్యుని చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వాటంతటా అవే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక అక్షాన్ని బేరీజు వేసుకొని అక్షం ఆధారంగా వాటి చుట్టూతో అవి తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అవి సూర్యుని చుట్టూతో కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ తిరిగేటటువంటి క్రమంలో ఎందుకు తిరుగుతున్నాయి అనేటటువంటి అంశంలో మనకు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది మనకు తెలియజేస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. ప్రధానంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఈ చలనాన్ని మనం పరిభ్రమణంగా పరిగణిస్తాము. అదేవిధంగా ఈ ఏదైనా ఒక అక్షం ఆధారంగా గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే దాన్ని ఆత్మభ్రమణము లేక భ్రమణంగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఇక్కడ భూమి అనేది సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టేటటువంటి సమయాన్ని మనం 365 రోజులు లేదా మరింత క్షుణ్ణంగా కనుక మనం చెప్పాల్సి వస్తే 365.1/4 రోజులుగా మనం ఇక్కడ చెప్తాము. అంటే మరొక పావు రోజు ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భూ పరిభ్రమణం అనగా భూమి సూర్యుని చుట్టూతా తిరిగేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ ఋతువులను చెప్తాము. ప్రధానంగా ఋతువులు ఏర్పడడానికి ప్రధాన కారణంగా భూమి సూర్యుని చుట్టూతో తిరగడమే ప్రధాన కారణం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భూమి తన చుట్టూ తాను తిరగడానికి లేదా భూమి ఆత్మ భ్రమణానికి లేదా భూ భ్రమణానికి పట్టేటటువంటి సమయం మీద మనకు ప్రశ్న వచ్చినట్లయితే దాన్ని 24 గంటలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము.
ఈ అంశంలో ప్రశ్న మనకు గతంలో అనేక సార్లు ఎగ్జామ్లలో వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది. తర్వాత భూమి యొక్క ఆత్మభ్రమణం వలన కలిగేటటువంటి ఫలితం మీద కూడా మనకు ప్రశ్న వచ్చిన దాఖలాలు ఉన్నాయి. భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడితే భూమి యొక్క ఆత్మభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ అంశం మీద దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానీ మెన్షన్ చేసేటటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నిటిని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఆ పాయింట్ చుట్టూతో ఉండేటటువంటి క్వశ్చన్గా మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్గా మనం ఇక్కడ క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నక్షత్రాలలో ఈ కాంతి వెలువడడానికి మరియు హీట్ వెలువడడానికి ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ కేంద్రక సంలీనము అనేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ చూడవచ్చు. దీన్నే కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూషన్ అనేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ దీన్ని పరిగణిస్తాం. నక్షత్రాలు నిరంతరం వెలుతురుని వేడిమిని అందించడానికి ఆ నక్షత్రాల్లో జరిగేటటువంటి ప్రాథమిక ప్రక్రియ ఏమిటి అంటే ఇక్కడ కేంద్రక సంలీనము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. న్యూక్లియర్ ఫ్యూషన్ అనేది ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ. దీనిలో భాగంగా హైడ్రోజన్ అనేటటువంటి అతి తేలికైనటువంటి పరిమాణాలు అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యధిక పీడనము ఉన్నటువంటి పరిస్థితులలో ఒకదానితో ఒకటి కలిసిపోయి హీలియం పరమాణువులుగా మారుతుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియను మనం కేంద్రక సంలీనము అనేటటువంటి ప్రక్రియతో మనం ఇక్కడ చెప్పుకుంటాము. నక్షత్రాలలో ప్రధానంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియని మనం హైడ్రోజన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి హీలియం పరమాణువులుగా ఏర్పడి అత్యధికమైనటువంటి శక్తిని వెలువరిస్తాయి. కాబట్టి ఈ శక్తి మనకు కాంతి శక్తిగా మరియు ఉష్ణశక్తిగా వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ప్రశ్న నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా ఉండడానికి కారణమయ్యేటటువంటి ప్రక్రియ ఏమిటి, లేదా నక్షత్రాలలో నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియను ఏమంటారు, లేదా కేంద్రక సంలీనం ద్వారా ఈ స్వయం ప్రకాశకాలుగా మారేటటువంటి వాటిలో క్రింది వానిలో ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ భూమికి సంబంధించి ఇవి కేవలం సూర్యుని నుంచి వచ్చేటటువంటి కాంతిని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా అవి ప్రకాశవంతంగా ఉంటాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. తర్వాత భూమికి సంబంధించి అతి ప్రాచీనమైన మరియు సహజమైనటువంటి ఉపగ్రహంగా మనం ఇక్కడ చంద్రుని గురించి చెప్పుకుంటాము. చంద్రుడు కూడా కేవలం సూర్యుని యొక్క ఉష్ణాన్ని లేదా వెలుతురుని లేదా కాంతిని భూమి మీదకి రిఫ్లెక్ట్ చేసేటటువంటి క్రమంలో చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించేటటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి కేంద్రక సంలీన ప్రక్రియ అనేది గ్రహాల మీద మరియు చంద్రుని మీద కలగదు లేదా ఏర్పడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చంద్రుడు ప్రకాశించడంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలిస్తే కేంద్రక సంలీన ప్రక్రియ ఇక్కడ ఏర్పడదు. కేవలం సౌరకాంతిని ఇది రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ఇవి ప్రకాశవంతంగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వరకు మనం గుర్తించినటువంటి నక్షత్ర మండలాలకు సంబంధించినటువంటి సంఖ్యను కనుక మనం గమనిస్తే ఇక్కడ 88 నక్షత్ర మండలాలను మనం ఇప్పటి వరకు గుర్తించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ నక్షత్రాలలో ఏ ఏ రకాలైనటువంటి వాయువులు ఉంటాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుంటే నక్షత్రాలలో ప్రధానంగా హైడ్రోజన్ ఉంటుంది. అదేవిధంగా కేంద్రక సంలీన ప్రక్రియలో హైడ్రోజన్ పరమాణువులు కలవడం వలన హీలియం పరమాణువులు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ నక్షత్రాలలో అత్యధికంగా ఉండేటటువంటి వాయువులుగా మనం హైడ్రోజన్ మరియు హీలియంలను ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ నక్షత్రాలకు సంబంధించి కొన్ని రాశులను లేదా నక్షత్ర రాశులకు సంబంధించినటువంటి భావనల మీద కూడా పలు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా గమనించేటటువంటి సూర్యుడి యొక్క గమన మార్గాన్ని మనం ఇక్కడ ఎక్లిప్టిక్ అంటాము, లేదా ఇది కూడా దీర్ఘవృత్తాకార మార్గంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని కనుక గుర్తుంచుకుంటే ఈ ఎక్లిప్టిక్ దగ్గరగా ఉండేటటువంటి పల్టీ లేక బెల్ట్ వంటి భాగాలను మనం రాశి చక్రాలుగా భావిస్తాము. రాశి చక్రం అంటే నక్షత్రాల మధ్యగా సూర్యుడు గమించేటటువంటి మార్గం లేదా ప్రయాణించేటటువంటి మార్గంలో దగ్గరగా ఉండేటటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సముదాయాన్నే మనం ఇక్కడ రాశి చక్రంగా మనం పరిగణిస్తాము. ఈ రాశి చక్రాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా మనకు ధ్రువ నక్షత్రం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఇక్కడ ధ్రువ నక్షత్రం యొక్క స్థానము ఏ విధంగా ఉంటుంది, లేదా భూమి నుంచి పరిశీలిస్తే ఏ నక్షత్రం యొక్క స్థానం స్థిరంగా ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది అక్షం దృష్ట్యా, లేదా స్థానం మారకుండా భూమి నుంచి
ఏ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సప్తర్షి మండలంలోని బయటి 2 నక్షత్రాలను కలపగా ఏర్పడినటువంటి సరళ రేఖపై ఉండేటటువంటి ఒక నక్షత్రంగా ఇక్కడ మనం ధ్రువ నక్షత్రాన్ని చెప్పొచ్చు. ఇక్కడ గమనిస్తున్నటువంటి పటంలో గమనిస్తున్నటువంటి నక్షత్రాలను కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే దీన్ని మనం సప్తర్షి మండలంలోని నక్షత్రాల కూటమిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీంట్లో ఒక 5 నక్షత్రాలు ఒకవైపుకు మరియు 2 నక్షత్రాలు 2 సెపరేట్గా కనిపిస్తున్నట్లుగా మనం భావిస్తే ఈ 2 నక్షత్రాలను కలిపేటటువంటి సరళ రేఖకు స్ట్రైట్గా బాణం గుర్తు యొక్క బాణం వైపు ఉన్నటువంటి ఈ నక్షత్రాన్ని మనం పోలారిస్ లేకపోతే ధ్రువ నక్షత్రం అని చెప్పేసి అంటాము. దీని యొక్క స్థానము ఎల్లప్పుడూ మారనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఈ రాశి చక్రానికి సంబంధించినటువంటి భావనలో భాగంగా ఆంగ్ల నామము మరియు తెలుగు నామానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏరిస్ అంటే మేషరాశిగా, టారస్ అనేది వృషభ రాశిగా, జెమిని అనేది మిథున రాశిగా, క్యాన్సర్ అనేది కర్కాటక రాశి, లియో అంటే సింహరాశి, వర్గో అంటే కన్యరాశి, లిబ్రా అనగా తులరాశికి సంబంధించినటువంటి పదజాలంగా, స్కార్పియో అనేటటువంటి ఆంగ్ల రాశి చక్రానికి సంబంధించినటువంటి తెలుగు నామంగా మనం ఇక్కడ వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా సాజిటారస్ అనేది ఆంగ్ల నామం కాగా దానికి సంబంధించినటువంటి తెలుగు పేరుగా ధనుస్సు రాశిని చెప్పుకుంటాం. తర్వాత క్యాప్రికార్న్ అనేటటువంటి ఆంగ్ల నామానికి సంబంధించినటువంటి రాశిని కనుక పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి తెలుగు నామంగా మనం మకర రాశిగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఏక్వేరియస్కి సంబంధించినటువంటిది కుంభరాశిగా మరియు ఫీసిస్కి సంబంధించినటువంటిది మీనరాశిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వీటిని రాశి ఫలాలకు సంబంధించినటువంటి ఈ మన జాతకానికి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే వాళ్ళు ఈ రాశుల ఆధారంగానే జన్మ నక్షత్రం ఆధారంగా ఈ రాశులను పరిగణించి వారి యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి సూచనలు చేస్తే లాభాలు జరుగుతాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి జాతక శాస్త్రవేత్తలు, జ్యోతిష శాస్త్రవేత్తలు ఇచ్చేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా దీంట్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే టారస్ అనేటటువంటి రాశి చక్రానికి సంబంధించి తెలుగు నామం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా వీటిని జతపరిచేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 4 ఆంగ్ల నామాలు ఇచ్చేసి వాటికి ఎదురుగా తెలుగు నామాలను ఇచ్చేసి ఈ ఆంగ్ల నామాలకు సంబంధించి తెలుగు నామాలను రాశి చక్రాల ఆధారంగా జతపరచండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా ఒక ఆంగ్ల నామం ఇచ్చి దానికి సమానమైనటువంటి తెలుగు నామాన్ని అడగవచ్చు, లేదా తెలుగు నామాన్ని ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఆంగ్ల నామాన్ని ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ ఉల్కలకు సంబంధించి మనం రాత్రిపూట ఆకాశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒక మెరుపు వంటి మెరుపు దారిని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానంగా మనం ఉల్కల గురించి చెప్పుకుంటాము. ఈ ఉల్కలు అంటే బయటి అంతరిక్షం నుంచి భూమి వైపుగా ప్రయాణిస్తున్నటువంటి ఈ గ్రహ శకలాలు లేదా ఈ ఉల్కలు అనేటటువంటివి కొన్ని రకాలైనటువంటి రాళ్ళు లేదా ఖనిజాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం పరిగణిస్తే ఇవి భూమి వైపుకు దూసుకొని వచ్చేటటువంటి క్రమంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఉల్కలు వాతావరణంలోని పొరల ద్వారా ప్రయాణించేటప్పుడు వాటికి ఘర్షణ బలాలకు యొక్క ప్రభావానికి లోనవుతాయి. ఈ ఘర్షణ బలాల ప్రభావం వలన ఉల్కలు విపరీతంగా వేడెక్కిపోయి మండిపోతాయి. కాబట్టి ఈ మంట అనేది ఒక దారి వెంబడి వస్తూ మధ్యలోనే పూర్తిగా మండి అదృశ్యమయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా ఈ కోణంలో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి ప్రధాన కారణంగా మనం ఉల్కల గురించి చెప్పుకుంటాము. మరింత భారీ పరిమాణంలో ఉండేటటువంటి ఉల్కలు కనుక భూమిని తగిలితే దాని యొక్క భ్రమణ వేగము తగ్గేటటువంటి అంశాలు, తర్వాత దాని యొక్క పథం కూడా మారేటటువంటి అంశాలు మనకు ఇక్కడ కొంత ప్రమాదకరమైనటువంటి అంశాలుగా మనం బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి నిరంతరం ఈ ఖగోళ పరిశోధకులు ఎల్లప్పుడూ కూడా భూమి వైపుకు దూసుకొని వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఉల్కలు ఏమిటి అనేటటువంటి అంశంలో నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సందర్భాలలో దానిని ఏ విధంగా డైవర్ట్ చేయవచ్చు, అదేవిధంగా ప్రమాదాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు. నిరంతరం పరిశీలన చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అంతరిక్షం నుంచి సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరిగేటటువంటి మరొక శకలాన్నే మనం ఇక్కడ తోకచుక్కలుగా పరిగణిస్తాం. దీన్నే కామెట్స్ అంటాము. ఉల్కలకు సంబంధించి మెటియోర్స్ అంటాము.
ఇక్కడ తోకచుక్కలకు సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాల మీద మనకు గతంలో ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ 72 సంవత్సరాలకు ఒకసారి కనిపించేటటువంటి తోకచుక్క ఏది, లేకపోతే హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నలు కనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం హేలీ తోకచుక్క అనేది 72 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 1995వ సంవత్సరం జూలై నెలలో బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టినటువంటి తోకచుక్క పేరు ఏమిటి అనేటటువంటి అంశంలో మనకు గతంలో ప్రశ్న వచ్చింది. కాబట్టి దీనికి సమాధానంగా మనం షూమేకర్ లెవీ 9 అనేటటువంటి తోకచుక్కను మనం గుర్తుంచుకోవాలి. ఈ షూమేకర్ లెవీ 9 అనేటటువంటి తోకచుక్క 1995లో బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత తోకచుక్కలు అనగా ప్రధానంగా దానిలో ఏమేమి ఉంటాయి అనేటటువంటి అంశం మీద మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తోకచుక్కలు అనగా వాయువులతో కప్పబడినటువంటి చిన్న చిన్న ఘన పదార్థాలను కలిగిన తోక భాగంలో వాయువులను కలిగి ఉన్నటువంటి ఒక శకలంగా మనం ఇక్కడ తోకచుక్కల గురించి చెప్పుకుంటాము. ఇది సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయా వాయువులు మొత్తం కూడా హీట్ ఎక్కి వాటి యొక్క సాంద్రత తక్కువ కావడం వలన తేలికై వెనక భాగంలోకి వెళ్తాయి. కాబట్టి తోక వంటి భాగాన్ని ఏర్పరుస్తాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు దీన్ని తోకచుక్క అనేటటువంటి డెఫినేషన్ ఇస్తాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించుకోవాలి. తోకచుక్కలు అనేవి వాయువులతో కప్పబడిన చిన్న చిన్న ఘన పదార్థాలను కలిగి తోక భాగంలో వాయువులను కలిగి ఉన్నటువంటి శకలాలుగా మనం ఇక్కడ పరిగణించుకోవాలి. అదేవిధంగా ధ్రువ నక్షత్రం అనేది భూమి యొక్క స్థానానికి పరిశీలించినట్లయితే దీని యొక్క స్థానము సాపేక్షంగా మారకుండా ఉండడానికి ప్రధాన కారణంగా మనం అది భూమి మీద దాని యొక్క భ్రమణాక్షం మీద ఉన్నది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పలు ప్రమాణాల మీద గతంలో చాలాసార్లు ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటిని కనుక పరిశీలిస్తే మనం ప్రధానంగా 3 రకాలైనటువంటి ఈ ప్రమాణాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో మొదటిది ఖగోళ ప్రమాణము. దీన్నే ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఏయుగా పరిగణిస్తాము. ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఏయు లేదా ఖగోళ ప్రమాణం అనేది ఒక ప్రమాణం కాగా, నెక్స్ట్ది కాంతి సంవత్సరంగా చెప్పుకుంటాము. తర్వాత యొక్క ప్రమాణాన్ని పార్సెక్గా మనం ఇక్కడ నిర్వచనం చేసుకుంటాము. ప్రధానంగా ఖగోళ ప్రమాణము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సూర్యునికి భూమికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని మనం ఒక ప్రమాణంగా కనుక తీసుకున్నట్లయితే దీనిని ఖగోళ ప్రమాణము లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఏయు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ యొక్క విలువను ఎగ్జాక్ట్గా కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే 1.496 × 10⁻11 మీటర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా దీన్నే సవరించినటువంటి దశాంశాలు కనుక తీసుకున్నట్లయితే 1.5 × 10⁻11 మీటర్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ అంశంలో మనకు ప్రశ్న వచ్చేటటువంటి దాఖలా ఉంది. కాబట్టి ఖగోళ ప్రమాణం అనగా మరేదో కాదు, సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారని చెప్పేసి అని దీని యొక్క విలువ 1.496 × 10⁻11 మీటర్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఖగోళానికి సంబంధించినటువంటి ప్రమాణాలలో మరొక ప్రమాణంగా మనం ఇక్కడ కాంతి సంవత్సరాన్ని గురించి చెప్పుకుంటాం. అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ దూరం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ కాంతి సంవత్సరం అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కాంతి సంవత్సరం యొక్క విలువ మీద మనకు పలు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి 9.3 × 10⁻15 మీటర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ దీన్ని కిలోమీటర్స్లో కనుక మనం మార్చుకోగలిగితే 9.3 × 10⁻12 కిలోమీటర్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనిని ఒకవేళ ఆస్ట్రోనామికల్ యూనిట్లో భాగంగా చెప్పుకోవాల్సి వస్తే 9.33 × 10⁻4 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లేదా ఖగోళ ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించేటటువంటి దూరాన్ని మనం ఇక్కడ కాంతి సంవత్సరంగా పరిగణిస్తాము. దీని యొక్క విలువ 9.3 × 10⁻15 మీటర్స్ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. లేదా దీన్ని కిలోమీటర్స్లో కనుక మారిస్తే 9.3 × 10⁻12 కిలోమీటర్స్గా మనం ఇక్కడ పరిగణించుకోవాలి. మీటర్స్ నుంచి కిలోమీటర్స్లోకి మార్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మీటర్స్లలో 10 యొక్క ఘాతాంకం నుంచి 3ని తగ్గిస్తే ఇక్కడ మనకు అది కిలోమీటర్లకు మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ కిలోమీటర్ల నుంచి మీటర్లకు మార్చినప్పుడు కిలోమీటర్లలో ఉండేటటువంటి 10 యొక్క ఘాతం విలువను మనం 3కు పెంచుకున్నట్లయితే అది మీటర్లలోకి మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పార్సెక్కి సంబంధించి ఖగోళ ప్రమాణాలలో అన్నిటికంటే పెద్దదైనటువంటి ప్రమాణంగా మనం ఇక్కడ పార్సెక్ని చెప్పుకుంటాం.
ఇది దూరం యొక్క ప్రమాణాలలో అన్నిటికంటే పెద్దదిగా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీని యొక్క విలువ 3.26 కాంతి సంవత్సరాలకు సమానం అవుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఖగోళ ప్రమాణాలకు సంబంధించి విలువల మీద ప్రశ్న అడగవచ్చు, లేదా జతపరిచేటటువంటి మోడల్లో క్వశ్చన్ అడగవచ్చు, లేదా క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ దూర ప్రమాణాలు ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి దూర ప్రమాణాలకు సంబంధించి ఖగోళ ప్రమాణము, కాంతి సంవత్సరం మరియు పార్సెక్ విలువలు మనం ఇక్కడ చూసుకోవాలి. ఖగోళ ప్రమాణం అనేది 1.496 × 10⁻11 మీటర్స్, లేదా దీన్నే మనం కిలోమీటర్స్లలోకి మారిస్తే 10 యొక్క ఘాతాన్ని 3కు తగ్గిస్తాం. కాబట్టి 1.496 × 10⁸ కిలోమీటర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని మనం ఇక్కడ కాంతి సంవత్సరం అంటున్నాం. కాబట్టి ఈ కాంతి సంవత్సరం యొక్క విలువ 9.3 × 10⁻15 మీటర్స్, లేదా 9.3 × 10⁻12 కిలోమీటర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాంతి సంవత్సరానికి సంబంధించి ప్రమాణాలను మనం 9.3 × 10⁻15 మీటర్స్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాము. దీన్నే ఆస్ట్రనామికల్ యూనిట్స్లో కనుక మనం చెప్పాల్సి వస్తే 6.33 × 10⁻4 ఆస్ట్రనామికల్ యూనిట్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పారసిక్కి సంబంధించి ఇది ఖగోళ ప్రమాణాలను అన్నిట్లలో, ఖగోళ దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలన్నింటిలలో ఇది అతిపెద్ద ప్రమాణంగా మనం చెప్పుకుంటాము. దీని యొక్క విలువ 3.26 కాంతి సంవత్సరాలకు సమానము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్రింది వానిలో సత్యమైనది ఏది, అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసినా కూడా మోస్ట్ ప్రాబ్లీ ఈ ఏరియాలో మనకు జతపరిచేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న రావచ్చు, లేదా పార్సెక్ అనేది ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం అవుతుంది అనే ఓరియంటేషన్లో మనకు ప్రశ్న రావచ్చు, లేదా దీన్ని మనం ఇంకొంచెం డెప్త్లో కనుక చూసినట్లయితే కాంతి సంవత్సరంతో పాటుగా పార్సెక్ని కూడా మనం ఈ ఎన్ని ఆస్ట్రనామికల్ యూనిట్స్లో భాగంగా చెప్పుకుంటారనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సన్నద్ధతతోటి, అంటే 3.26 విలువని 6.33 విలువతోటి గణించి వచ్చిన దానికి 10⁻4 అసోసియేట్ చేసి దాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్స్లో మనం ఇక్కడ భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమికి సూర్యునికి మధ్య గల డిస్టెన్స్ని బట్టి కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీన్ని 15 కోట్ల కిలోమీటర్లకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 15 కోట్ల కిలోమీటర్లు, లేదా 1.496 × 10⁻11 మీటర్స్, లేదా 1.496 × 10⁸8 కిలోమీటర్స్, లేదా దీన్ని దగ్గర దశాంశాలు కనుక సవరించినట్లయితే 1.5 × 10⁻11 మీటర్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. సో భూమికి సంబంధించి కొన్ని అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ భూమిని ప్రధానంగా 3 పొరలు కలిగినటువంటి ఒక అంశంగా, ఖగోళ వస్తువుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. భూమిలోని ఈ శిలలు అనేది 3 రకాలైనటువంటి పొరలుగా అమరి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో మొట్టమొదటి భాగంగా మనం పైనుంచి లోపల వైపుకు వెళ్తున్నప్పుడు భూపటలము, మ్యాంటిల్ మరియు భూ కేంద్రకం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లోపల నుంచి పైవైపుకు వస్తున్నప్పుడు మొట్టమొదటి భాగంగా మనం కేంద్రకాన్ని పరిగణిస్తాము, రెండవ పొరగా మనం మ్యాంటిల్ని పరిగణిస్తాము, మరియు మూడవ పొరగా మనం భూపటలాన్ని పరిగణిస్తాము. అంటే ఇక్కడ ప్రశ్న యొక్క ఓరియంటేషన్ కనుక మనం గమనించినట్లయితే భూమి యొక్క ఉపరితలం నుంచి లోపల వైపుకు వెళ్తున్న కొద్దీ భూమి యొక్క పొరల యొక్క క్రమం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి లోపల వైపుకు వెళ్తున్నప్పుడు భూపటలము, మాంటిల్ మరియు కేంద్రకము అనేటటువంటివి 3 పొరలుగా చెప్తాము. ఒకవేళ భూమి యొక్క లోపల నుంచి లేదా కేంద్రం నుంచి, భూమి యొక్క మధ్యస్థానం నుంచి భూమి యొక్క ఉపరితలానికి వస్తున్నప్పుడు ఆ పొరల యొక్క క్రమం ఏమిటనేటటువంటి అంశంలో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం కేంద్రకము, మాంటిల్ మరియు భూపటలాలను మనం ఇక్కడ చూడవచ్చు. లేదా వీటినే మరొక రకంగా జిగ్జాగ్గా ఇచ్చేసి దీన్ని సరైనటువంటి ఆర్డర్లో పెట్టమనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. సో ఈ క్రమంలో మనం భూమి యొక్క శిలలకు సంబంధించినటువంటి అవగాహన, లేదా భూమి యొక్క శిలల అమరికకు సంబంధించినటువంటి పొరల అవగాహనను కనుక మనం పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయవచ్చు. ఇక్కడ పొరలు అనేది 3 రకాలుగా ఉంటుంది. భూపటలాన్నే మనం ఇక్కడ క్రస్ట్గా పరిగణిస్తాము. మ్యాంటిల్ లేకపోతే భూ ప్రావారం అనేది రెండవ పొరగా మనం చూస్తాము. కేంద్రకాన్ని మనం కోర్ అనేటటువంటి పదంతో చూపిస్తాము. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ ప్రధానమే. అదేవిధంగా
తెలుగుకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా పదజాలం కూడా ఇంపార్టెంటే కాబట్టి రెండు రకాలైనటువంటి ఓరియంటేషన్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. నేను తెలుగు మీడియం స్టూడెంట్నే కదా, నాకు తెలుగుకు సంబంధించినటువంటి పదజాలం ఉంటే సరిపోతుంది అనేటటువంటి ఓరియంటేషను సరి అయినది కాదు. ఎందుకంటే ప్రధానంగా ఏ పోటీ పరీక్ష అయినా సరే మొట్టమొదటగా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యి దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు కాబట్టి ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పదజాలాన్ని మనం కనుక పెంపొందించుకున్నట్లయితే దాని యొక్క ట్రాన్స్లేషను మనం చదువుకున్నటువంటి పదజాలంతో ఒక్కోసారి సరిపోలవచ్చు, లేకపోతే సరిపోలకపోవచ్చు. కాబట్టి అటువంటి సందర్భాలలో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి ఇంపార్టెంట్ పదజాలాన్ని తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి రెండింటినీ నేర్చుకునే అవకాశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అటువంటి ఇబ్బందులు మనకు ఎదురు కాకుండా ఉంటాయి. భూపటలాన్ని మనం క్రస్ట్గా పరిగణిస్తాము, భూ ప్రావారము దీన్ని మనం మ్యాంటిల్గా పరిగణిస్తాము, కేంద్రకానికి సంబంధించినటువంటి ఆంగ్ల పదజాలంగా మనం కోర్ అనేటటువంటి భాగాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పటంలో కనుక చూసినట్లయితే ఉపరితలం నుంచి లోపల వైపుకు వెళ్తున్న కొద్దీ పైన ఉండేటటువంటి ఈ స్వల్ప మందం ఉండేటటువంటి భాగాన్ని మనం క్రస్ట్గా చెప్పుకుంటాము. లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో మ్యాంటిల్ మరియు కోర్ అనేటటువంటి రెండు భాగాలను మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కోర్కు సంబంధించినటువంటి రెండు భాగాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇన్నర్ కోర్ మరియు ఔటర్ కోర్. ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి లోపల వైపుకు వెళ్తున్న కొద్దీ పీడనం పెరుగుతుంది, అదేవిధంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ కోర్ అనేది ప్రధానంగా కరిగి ఉన్నటువంటి ఈ శిలలు మరియు ఖనిజాల యొక్క ద్రవంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని మ్యాగ్మా స్థితిలో ఉండేటటువంటి పరిస్థితులలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కోర్లో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఔటర్ కోర్ కాగా రెండవది ఇన్నర్ కోర్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ ఇన్నర్ కోర్ మరియు ఔటర్ కోర్లలో ప్రధానంగా ఐరన్ మరియు నికెల్ అనేటటువంటి లోహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్రస్ట్, మ్యాంటిల్, కోర్కు సంబంధించినటువంటి పరిజ్ఞానాలను ఈ పట ఆధారంగా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. ఇక్కడ భూపరలన్నిట్లలో పైవైపున ఉన్నటువంటి పొర ఏది, లేదా ఉపరితలం నుంచి చూసినట్లయితే మొదట ఉండేటటువంటి పొర ఏది అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే భూపటలాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం. ఈ భూపటలం యొక్క మందం ఎంత ఉంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో ప్రశ్నలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇది మహాసముద్రాల కింద అయితే 5 నుంచి 12 కిలోమీటర్ల మందంలో ఈ భూపటలం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. మహాసముద్రాల కింద భూపటలం యొక్క మందం 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల ఉంటుంది. అదేవిధంగా భూఖండాల కింద కనుక మనం గమనించినట్లయితే 35 నుంచి 60 కిలోమీటర్ల మందం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్నను గమనించినట్లయితే డైరెక్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, లేదా క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేసి క్రింది వానిలో అసత్యమైనది ఏది అనేటటువంటి అంశంలో క్వశ్చన్ అని రావచ్చు, లేదా మార్చినటువంటి పరిస్థితులలో క్రింది వానిలో సత్యమైనది ఏది అనే అంశంలో మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రధానంగా మహాసముద్రాల కింద 5 నుంచి 12 కిలోమీటర్లు ఉండేటటువంటి ఈ భూపటల మందము భూఖండాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 35 నుంచి 60 కిలోమీటర్ల మందంతో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత మహాసముద్రాల యొక్క అడుగు భాగము ఎక్కువగా బసాల్ట్ శిలలతో తయారైనట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అంటే క్రింది వానిలో ఏ రకమైనటువంటి శిలలతో మహాసముద్రాల యొక్క అడుగు భాగం ఏర్పడింది అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వచ్చినట్లయితే దీనికి సమాధానంగా మనం బసాల్ట్ శిలలను గుర్తుంచుకోవాలి. తర్వాత ఖండాల క్రింద భాగాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గ్రానైట్ పొరతో ఏర్పడినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఖండాల కింద ఉండేటటువంటి శిలలో అత్యధికంగా ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ గ్రానైట్ని పరిగణించాలి. మహాసముద్రాల కింద అయితే దీన్ని మనం బసాల్ట్ అనేటటువంటి శిలను కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భూపటలానికి మరియు కేంద్రకానికి మధ్య ఉన్నటువంటి పొరగా మనం మ్యాంటిల్ గురించి చెప్పుకున్నాం. ఇది భూ ప్రావారము అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మ్యాంటిల్ యొక్క మందము ఎంత అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న వస్తే దీని యొక్క మందాన్ని మనం 2900 కిలోమీటర్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి ఈ శిలలకు సంబంధించిన పొరలన్నిట్లలో అత్యంత మందమైనటువంటి పొరగా మనం ఇక్కడ మ్యాంటిల్ పొరను మనం ఇక్కడ పరిగణించాలి. దీని యొక్క మందం అనేది 2900 కిలోమీటర్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత భూ కేంద్ర మండలానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఇది 2 పొరలుగా ఉంటుందనేటటువంటి అంశాలను మనం గమనించుకున్నాం. ఔటర్ కోర్ మరియు
ఇన్నర్ కోర్ అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తే బహిర్కేంద్ర మండలము లేదా ఔటర్ కోర్ అనేది 2600 కిలోమీటర్ల మందం ఉండేటటువంటి అంశాన్ని కనుక మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా అంతర్కేంద్ర మండలం అనేది 2300 కిలోమీటర్ల మందం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత అంతర్కేంద్ర మండలంలో ప్రధానంగా ఏ ఏ లోహాలు ఉంటాయి అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వచ్చినట్లయితే ఇనుము, నికెల్ మరియు సిలికాన్లు అనేవి ఇక్కడ ప్రధానంగా ఉంటాయని, ఇవన్నీ అత్యధిక వేడి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితులలో అవన్నీ కాగి వేడిగా ఉండేటటువంటి ఒక ద్రవ రూపంలో ఉండేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇనుము, నికెల్, సిలికాన్లు వీటి మీద భూమి యొక్క పై పొరల యొక్క ఒత్తిడి వలన ఉష్ణోగ్రత పెరగడం వలన ఇవి పూర్తిగా కరిగి ఉండేటటువంటి స్థితిలో ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ భూమికి సంబంధించినటువంటి వయస్సు ఎంత ఉంది అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్న కనుక ఎదురైతే దీనికి సంబంధించి ఏ విధానం ద్వారా మనం భూమి యొక్క వయసును నిర్ధారిస్తాము అనేటటువంటి అంశంలో ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి మనం ఆన్సర్గా రేడియో యాక్టివ్ డేటింగ్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే భూమిలో నిక్షిప్తమై ఉండేటటువంటి ఈ అనుధార్మికత కలిగినటువంటి లేదా రేడియో ధార్మికత కలిగినటువంటి ఈ మూలకాల యొక్క అర్ధజీవిత కాలాన్ని బేరీజు వేసుకొని అవి ఎన్ని విఘటనాలకు లోనైనాయి, లేకపోతే అక్కడ ఉండేటటువంటి అనుధార్మిక మూలకాల యొక్క పరిమాణం ఎంత ఉంది అనేటటువంటి అంశంలో ఈ భూమి యొక్క వయస్సును మనం నిర్ధారించుకుంటాం. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి ఆవిర్భావ సిద్ధాంతంగా అనేక మంది శాస్త్రవేత్తలు అంగీకారం పొందినటువంటి ఆమోదం పొందినటువంటి సిద్ధాంతంగా మనం ఇక్కడ ధూళి మేఘం సిద్ధాంతాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత భూమి ఈ వివిధ రకాలైనటువంటి పొరలుగా ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ పొరలుగా వ్యవస్థీకరించబడేటటువంటి దీనిలో భాగంగా దేని ఆధారంగా మనం పొరలుగా విభజించుకున్నామంటే అక్కడ సాంద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ భూమి అనేది పొరలుగా వ్యవస్థీకరించబడడాన్నే మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటామని చెప్పేసి దీనికి ప్రధాన కారణంగా ఆయా పొరలకు ఉండేటటువంటి సాంద్రతల ఆధారంగా మనం ఇక్కడ తీసుకున్నామని, అదేవిధంగా భూమి యొక్క సాంద్రతను కనుక మనం పరిశీలిస్తే ఇది 5.5 గ్రామ్స్ పర్ సీసీగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత భూమి యొక్క ఉపరితలం నుంచి లోతుకు పోయిన కొలది అక్కడ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. భూమి నుంచి లోపలికి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ కరిగిపోయినటువంటి స్థితిలో ఉండేటటువంటి రాళ్ళు కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, భూమి నుంచి కాస్త వదులుగా ఉండేటటువంటి మార్గాలు లేకపోతే సులువుగా కరిగిపోయేటటువంటి శిలలు ఉన్నటువంటి మార్గాల ద్వారా హఠాత్తుగా భూమి యొక్క ఉపరితలానికి వచ్చేస్తాయి, వేగంగా వచ్చేస్తాయి. ఇటువంటి పరిస్థితులలో ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ అగ్నిపర్వతాల గురించి చెప్పుకుంటాము. ఈ అగ్నిపర్వతాల నుంచి ప్రధానంగా ఏ ఏ వాయువులు వెలువడతాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మ్యాగ్మా అనేది బయటకు వచ్చేసి వాటితో పాటుగా నీటి ఆవిరి అనేది అధిక పరిమాణంలో వెలువడుతుంది. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మరియు క్లోరిన్ వంటి వాయువులు కూడా వెలువడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ భూమి అంతర్భాగంలో ఉన్నప్పుడు కరిగినటువంటి ఈ శిలాద్రవాన్ని మనం మ్యాగ్మాగా పరిశీలిస్తే ఈ కరిగినటువంటి శిలాద్రవం పైవైపు వచ్చినప్పుడు ఉపరితలానికి వచ్చినప్పుడు దాన్ని లావాగా ఇక్కడ మనం పరిశీలిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ శిలాజాలకు సంబంధించినటువంటి అడవులు ప్రపంచంలో చెప్పుకోదగినటువంటిదిగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూడాలి. శిలాజాలు అనగా శిలలకు సంబంధించినటువంటి టెక్నాలజీగా అనిపిస్తోంది, కానీ శిలలు వేరు శిలాజాలు వేరు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ శిలాద్రవం అనేది కేవలం శిలలు కరిగినటువంటి స్థితిలో ఉంటే దాన్ని శిలాద్రవంగా పరిశీలిస్తాము. ఇక్కడ ప్రపంచంలో చెప్పుకోదగ్గ శిలాజ అడవులను మనం ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ శిలాజ అడవులు ఉన్నట్లుగా మనం ఇక్కడ పరిశీలించాలి. తర్వాత శాస్త్రజ్ఞులు 2 మిలియన్ల సంవత్సరాల కంటే పూర్వము ఒక మానవ శిలాజాన్ని కనుగొన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాంతంగా మనం ఇక్కడ ఆఫ్రికా ఖండాన్ని గుర్తుంచుకుంటాము. తర్వాత ఈ భూమి మీద జీవరాశి అనేది ఉన్నత జీవరాశులుగా పరిణామం చెందినటువంటి క్రమాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను కనుక ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా డార్విన్ మహాశయుని గురించి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రకృతి వర్ణమును అనుసరించి జీవం అనేది ఉన్నత జీవరాశులుగా పరిణామం చెంది ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రతిపాదించిన వాళ్ళు డార్విన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత
ఈ పూర్వజీవుల యొక్క శిలా రూపాలని మనం ఇక్కడ శిలాజం అంటాము. అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఈ జంతు సంపద కానివ్వండి, వృక్ష సంపద కానివ్వండి, ఈ వాటి యొక్క మనుగడ కోల్పోయిన తర్వాత లేదా వరదల కారణంగా ఇబ్బందుల ప్రమాదకరమైనటువంటి స్థితులలో ఉన్నటువంటి కారణంగా అవి భూమి యొక్క పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. దాని మీద దట్టంగా భూమి మీద మట్టి అనేది పేరుకొని పోయినప్పుడు అది లోపల పొరలకు వెళ్ళినప్పుడు అటువంటి రూపాన్ని మనం ఇక్కడ శిలాజంగా పేర్కొంటాము. ఇక్కడ గ్రీకుల ఖగోళ పరిశోధనలన్నింటినీ సంబంధించి వాటిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ టాలమీకి సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ మనం చూసుకుంటాము. అయితే ఇక్కడ మన విశ్వానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే భూమికి సంబంధించినటువంటి ఆవిర్భావ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎవరెవరు ఏ ఏ సిద్ధాంతాలను బేరీజు వేసుకొని చెప్పారు, దాంట్లో ఉండేటటువంటి ప్రాథమిక అంశాల్లో భేదాలు ఏ విధంగా ఉన్నాయి, పోలికలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాల్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు అత్యధికంగా వచ్చినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అయితే టాలమీ అనేటటువంటి శాస్త్రవేత్త గ్రీకుల ఖగోళ పరిశీలనలకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేసినటువంటి శాస్త్రవేత్తగా మనం ఈయనను గుర్తుంచుకుంటాం. అదేవిధంగా భూ ఆవిర్భావానికి సంబంధించి మొట్టమొదటి సిద్ధాంతాన్ని అందించినటువంటి శాస్త్రవేత్తగా కూడా మనం ఇక్కడ టాలమీని పేర్కొంటాము. టాలమీ అందించినటువంటి ఈ మొట్టమొదటి భూ ఆవిర్భావ సిద్ధాంతాన్ని లేదా భూమికి సంబంధించినటువంటి సిద్ధాంతంగా మనం ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతము లేదా జియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి థియరీని మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే టాలమిక్ సిద్ధాంతము లేదా భూకేంద్రక సిద్ధాంతము లేదా దీన్నే మనం జియోసెంట్రిక్ థియరీగా చెప్పుకుంటాము. భూమికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి సిద్ధాంతము లేదా మొట్టమొదటి సిద్ధాంతంగా మనం భూకేంద్రక సిద్ధాంతం గురించి చెప్పుకుంటాం. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుక మనం పరిశీలిస్తే స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏ సిద్ధాంతం అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు ప్రశ్న రావచ్చు, లేదా భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే విశ్వానికంతటికి భూమి అనేది కేంద్రంగా ఉందని, సూర్యుడు చంద్రుడు వంటి గ్రహాలు ఈ ఉపగ్రహాలన్నీ కూడా భూమి చుట్టూతో తిరుగుతున్నాయనేటటువంటి అంశాన్ని తెలియజేసేటటువంటి సిద్ధాంతాన్ని మనం భూకేంద్రక సిద్ధాంతంగా పరిగణిస్తాం. ఇక్కడ ఎందుకు భూమియే కేంద్రంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నిట్లలో మానవుడే అతి తెలివైన వాడుగా, మానవుడే అత్యంత ఉన్నతుడిగా పరిగణిస్తే ఇక్కడ మానవుడు నివసించేటటువంటి భూమికి అటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిని మనం కట్టబెట్టాలి. కాబట్టి ఇక్కడ విశ్వంలో అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి జీవిగా మానవుని పరిగణిస్తున్నాం. కాబట్టి మానవుడు నివసించేటటువంటి భూమి అత్యున్నత స్థానంలో ఉండాలి. కాబట్టి అప్పుడున్నటువంటి పరిశీలన శాస్త్రవేత్తలు కానివ్వండి, పరిశోధకులు కానివ్వండి, ఖగోళ శాస్త్రవేత్తలు కానివ్వండి, భూమిని కేంద్ర స్థానంలో ఉంచి భూమి చుట్టూ తానే సూర్యుడు చంద్రుడు మరియు ఇతర గ్రహాలన్నీ తిరుగుతున్నట్లుగా సిద్ధాంతీకరించారు. ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని మనం భూకేంద్రక సిద్ధాంతాన్నిగా మనం పరిగణిస్తాము. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా టాలమీ చెప్తాం. అయితే ఇక్కడ మరొక రకమైనటువంటి విశిష్టమైన అంశంగా ఈ సూర్యుడు చంద్రుడు మరియు ఇతర గ్రహాలన్నీ భూమి చుట్టూతా వృత్తాకార కక్షలో తిరుగుతున్నాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ టాలమీ ఇచ్చాడు. అయితే ఈ టాలమీ ఇచ్చినటువంటి భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే ఈ తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి మరియు మత సంబంధమైనటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ రూపొందించబడి వాటికి సంబంధించినటువంటి అంశాలనే అందరూ తత్వవేత్తలు కానివ్వండి, మత బోధకులు కానివ్వండి బోధిస్తూ ఉండేవాళ్ళు. కొన్ని శతాబ్దాల వరకు కూడా ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది అత్యంత విశ్వసించదగిన సిద్ధాంతంగా పరిగణించబడింది. ఒకవేళ ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏ సిద్ధాంతం వచ్చినా కూడా ప్రజలు మరియు మత బోధకులు మరియు అప్పుడున్నటువంటి పాలకులు విభేదించేటటువంటి స్థాయిలో ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ సిద్ధాంతంలోని పలు లోటుపాట్లను గమనించినటువంటి శాస్త్రవేత్తగా మనం కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్తను పరిశీలించాలి. ఇక్కడ కోపర్నికస్కి సంబంధించినటువంటి పరిశీలన కనుక మనం పరిశీలిస్తే తను ఇక్కడ భూమికి సంబంధించినటువంటి కేంద్రక స్థానంలో ఇవన్నీ వృత్తాకార మార్గాలలో గనక పరిభ్రమిస్తున్నప్పుడు అవి సమాన దూరాలలో ఉంటాయి. కాబట్టి ఈ వెలుతురు మరియు వేడికి సంబంధించినటువంటి వ్యత్యాసాలు రావద్దు, అదేవిధంగా పగలు రాత్రికి సంబంధించినటువంటి వ్యత్యాసాలు రాకూడదు అనేటటువంటి అంశంలో తను చేసినటువంటి పరిశీలనల దృష్ట్యా మరొక కొత్త రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. దీన్ని మనం సూర్య కేంద్రక సిద్ధాంతంగా పరిగణించవచ్చు. దీన్ని మనం హీలియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హీలియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా మనం కోపర్నికస్ని గుర్తుంచుకుంటాము. భూమితో సహా
మిగిలిన గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షల్లో తిరుగుతుంటాయని, ఆ కక్షల యొక్క కేంద్రకంలో సూర్యుడు ఉంటాడని తెలియజేసేటటువంటి సిద్ధాంతంగా మనం ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్తాం. ప్రధానంగా సూర్యకేంద్రక సిద్ధాంతం కూడా ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేటటువంటి క్రమంలో వృత్తాకార కక్షలనే ఇక్కడ ప్రయోగించింది లేదా సిద్ధాంతీకరించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతం రెండూ కూడా ఈ పరిభ్రమించేటటువంటి కక్షలను వృత్తాకార కక్షలుగా అందించాయి. మరి వృత్తాకార కక్షలుగా అందించే క్రమంలో ఈ వెలుతురు వేడినిచ్చేటటువంటి నక్షత్రానికి సమాన దూరంలో ఈ గ్రహాలు వాటి యొక్క చుట్టూతో తిరిగేటటువంటి ఉపగ్రహాలు పరిభ్రమించే క్రమంలో సూర్యుడి నుంచి ఏ సమయంలోనైనా సరే దాని మీదకి ప్రసరించేటటువంటి వెలుతురు వేడిమి అనేది సమానంగా ఉండాలి. కానీ ఈ విధంగా జరగట్లేదు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తర్వాత కొంతమంది ఆమోదించినా కూడా ఈ వెలుతురు వేడికి సంబంధించినటువంటి అంశాలు, పగలు రాత్రి ఏర్పడేటటువంటి అంశాలు, అదేవిధంగా ఋతువులు ఏర్పడేటటువంటి అంశాలకు ఇది వృత్తాకార కక్షల్లో ఉన్నప్పుడు ఇది జరగదు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నట్లుగా మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించారు. దీనికి సంబంధించి టైకో బ్రాహీ అనేటటువంటి శాస్త్రవేత్త పలు పరిశీలన చేశారు, కానీ దీనికి సంబంధించి ఒక సిద్ధాంతీకరణ చేయలేకపోయాడు. అయితే టైకో బ్రాహీకి సంబంధించినటువంటి తన శిష్యుడే ఇక్కడ కెప్లర్ అనేటటువంటి శాస్త్రవేత్తగా మనం గుర్తుంచుకుంటాము. టైకో బ్రాహీ యొక్క పరిశీలనల ఆధారంగా కెప్లర్ అనేవాడు ఈ భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతంలో ఉండేటటువంటి లోటుపాట్లను పూడ్చి మరొక సిద్ధాంతాన్ని ఇచ్చాడు. అయితే వీటిని సిద్ధాంతం పరంగా కాకుండా గ్రహ గమన నియమాలుగా మనకు పరిశీలనలోకి వచ్చినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ కెప్లర్ అందించినటువంటి పరిశీలనాంశాలన్నీ కూడా గ్రహ గమన నియమాలుగా వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ విశ్వానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే సూర్యుని చుట్టూతా గ్రహాలు తిరిగే క్రమంలో వాటి యొక్క దూరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పరిభ్రమణ కాలాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత గ్రహాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు, తర్వాత ఈ తిరిగేటటువంటి క్రమంలో ఏవి ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయి, తక్కువ వేగంతో తిరుగుతున్నాయి, లేదా ఆ పరిభ్రమణ కాలము దేనికి ఎక్కువగా ఉంది, దేనికి తక్కువగా ఉంది అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నలు ఇక్కడ గమనించినాం. తర్వాత భూమికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా మనం ఇక్కడ గమనించుకున్నాం. వీటన్నిటి ఆధారంగా మనకు ప్రశ్నలు కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా విశ్వానికి సంబంధించి అత్యధిక మార్కులు మనం ఈ తరగతి ద్వారా వచ్చినటువంటి అంశాల ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించి ఈ ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన విశ్వంలో భాగంగా. ఇక్కడ ఈ అంశాలను కనుక మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే భూమికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి సిద్ధాంతంగా మనం భూకేంద్రక సిద్ధాంతము లేదా జియోసెంట్రిక్ థియరీని మనం పరిగణిస్తాము. ఇది టాలమీ ఇచ్చినటువంటి సిద్ధాంతంగా మనం ఇక్కడ చెప్తాము. తను గ్రీకు దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ శాస్త్రవేత్తతో పాటు తనకు సంబంధించినటువంటి దేశాల మీద కూడా ప్రశ్న వచ్చే దాఖలాలు ఉన్నాయి కాబట్టి భూకేంద్రక సిద్ధాంతాన్ని అందించినటువంటి శాస్త్రవేత్త టాలమీ మరియు ఇతని యొక్క దేశంగా మనం గ్రీకు దేశాన్ని పరిగణిస్తాం. తర్వాత ఈ భూకేంద్రక సిద్ధాంతంలో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించినటువంటి కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త సూర్యకేంద్రక సిద్ధాంతము లేదా హీలియోసెంట్రిక్ థియరీకి సంబంధించినటువంటి అంశాలను మనకు అందించాడు. ఇక్కడ వాస్తవానికి ఈ కోపర్నికస్ అనేటటువంటి అతను కూడా ఒక మత బోధకుడుగా ప్రవర్తించాడు. ఈ మత బోధకుడుగా చేస్తూనే భూకేంద్రక సిద్ధాంతాల ఆధారంగానే చేస్తున్న క్రమంలో దాంట్లోని కొన్ని లోటుపాట్లను గమనించి ఈ లోటుపాట్ల ఆధారంగా తను చేసినటువంటి పరిశీలన ఆధారంగా సూర్యుడే కేంద్ర స్థానంలో ఉన్నాడని, సూర్యుని చుట్టూతా మిగిలినటువంటి గ్రహాలు అన్నీ కూడా వృత్తాకార మార్గాలలో లేదా కక్షలో తిరుగుతున్నాయనేటటువంటి సిద్ధాంతాన్ని అందించాడు. దీన్ని మనం సూర్యకేంద్రక సిద్ధాంతంగా మనం పరిశీలించాము. తర్వాత ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం కరెక్టే, కానీ దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేటటువంటి అంశాలను గమనించినటువంటి శాస్త్రవేత్తగా మనం టైకో బ్రాహీని గమనిస్తాము. సూర్యకేంద్రక సిద్ధాంతము సరైనదైన వివరణలు ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం టైకో బ్రాహీని ఇక్కడ మనం గుర్తుంచుకుంటాము. అయితే ఈ చంద్రుడు భూమి చుట్టూతో తిరిగి రావడానికి పట్టేటటువంటి సమయాన్ని 27.3 రోజులుగా మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇది ఇంచుమించుగా మనకు ఒక నెలకు సంబంధించినటువంటి పరిజ్ఞానంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. టైకో బ్రాహీ యొక్క పరిశీలనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సిద్ధాంతీకరణకు సంబంధించినటువంటివిగా సరిపోలలేదు కాబట్టి
టైకో బ్రాహే ఎటువంటి సూత్రీకరణ ఇవ్వకుండానే, సిద్ధాంతీకరణ ఇవ్వకుండానే ముగించినట్లుగా భావిస్తే, దీనికి సంబంధించినటువంటి పరిశీలన ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ కెప్లర్ గురించి చెప్పుకుంటాము. కెప్లర్ ఇచ్చేటటువంటి ఈ నియమాలనే మనం కెప్లర్ గ్రహ గమన నియమాలుగా మనం ఇక్కడ భావిస్తే, దీనికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఒక 3 నియమాలను ఇక్కడ చూసుకుంటాము. ఇది మొదటి గ్రహగమన నియమము, రెండవ గ్రహగమన నియమము మరియు మూడవ గ్రహగమన నియమాలుగా మనం ఇక్కడ చూస్తాము. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మరింత క్షుణ్ణంగా మనం తర్వాతి క్లాసులలో చెప్పుకుంటాం. ప్రాథమికంగా కొంత వివరణాత్మకంగా కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ సూర్యుడు కేంద్రక స్థానంలో ఉన్నది సరైనదే, కానీ ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతాలు ప్రతిపాదించినటువంటి ఈ వృత్తాకార కక్షల యొక్క భావన సరి అయినది కాదు. దీనికి సంబంధించినటువంటి సరి అయిన భావనగా దీర్ఘ వృత్తాకార కక్షలను ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ కెప్లర్ను గుర్తుంచుకోవాలి. కెప్లర్ మొట్టమొదటిసారిగా దీర్ఘ వృత్తాకార కక్షలకు సంబంధించినటువంటి భావనలను అందించాడు. ఇక్కడ సూర్యుడు అనేవాడు దీర్ఘవృత్తం యొక్క ఏదైనా ఒక నాభి వద్ద ఉన్నట్లుగా భావిస్తే, ఇక్కడ గ్రహాలనేవి సూర్యుని చుట్టూతా దీర్ఘవృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తున్నట్లుగా భావించాలని, ఆ దీర్ఘవృత్తాకార కక్షల యొక్క ఏదైనా ఒక నాభి దగ్గర సూర్యుడు ఉండేటట్లుగా ఇక్కడ భావించాలని చెప్పేసి అని కెప్లర్ అనేవాడు సిద్ధాంతీకరిస్తాడు. ప్రధానంగా వృత్తానికి సంబంధించి చూస్తే ఒక కేంద్రం ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే దీర్ఘవృత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసేటటువంటి క్రమంలో 2 బిందువులు అవసరమవుతాయి. ఈ బిందువులను మనం నాభి అనేటటువంటి టెర్మినాలజీతో సూచిస్తే, ఇక్కడ ఏదైనా ఒక నాభి దగ్గర సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుని చుట్టూతా ఆ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కెప్లర్ మొదటి గ్రహ గమన నియమం అనేది అందిస్తుంది. ఇక్కడ రెండవ గ్రహ గమన నియమాన్ని మామూలుగా ఒకసారి పరిశీలించినట్లయితే, ఇక్కడ ఏదైనా ఒక గ్రహము సూర్యుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి సమయాలలో ఇక్కడ అది దాని యొక్క వ్యాసార్థాన్ని భూమికి మరియు సూర్యునికి మధ్య ఉండేటటువంటి ఆ వ్యాసార్థ సదిశ, లేదా గ్రహానికి మరియు సూర్యునికి మధ్యలో ఉండేటటువంటి ఆ వ్యాసార్థ సదిశ ఏర్పరిచేటటువంటి వైశాల్యం గనక మనం గమనిస్తే, ఇది సమాన కాల వ్యవధుల్లో సమాన వైశాల్యాన్ని ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఈ కెప్లర్ యొక్క రెండవ గ్రహ గమన నియమం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మూడవ గ్రహ గమన నియమాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, సూర్యుని నుంచి ఆ గ్రహం ఉండేటటువంటి దూరానికి, అది సూర్యుని చుట్టూ పరిభ్రమించేటటువంటి వేగానికి మధ్య ఉండేటటువంటి సంబంధంగా ఇక్కడ మనం మూడవ గ్రహ గమన నియమాన్ని పరిశీలిస్తాము. ఇక్కడ ఆ వేగం అనేది సూర్యుని నుంచి దూరం పెరిగే కొద్దీ వేగం అనేది తగ్గుతుందని, ఫలితంగా పరిభ్రమణ కాలం అనేది పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనకు కెప్లర్ మూడవ గ్రహ గమన నియమం అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.